హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను ప్లెయిన్ జాకెట్ మీద బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ హ్యాండ్స్ కోసం ఇలా 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను బ్లౌజ్ని. ఆ తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ వరకు మనం దీనినైతే ఖర్చు కోసం ఇక్కడ మనకి ఫోల్డింగ్ హ్యాండ్స్కి చివర మనకి ఫోల్డింగ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసుకొని ఆ తర్వాత మనం ఈ చేతుల యొక్క కొలతని చూసుకొని మనం కట్ చేసుకోవాలి. మనకి చేతులు ఎంత పొడవు ఉంటుందో సేమ్ అంతే మనం దీనిని మెజరింగ్ తీసుకోవాలి. మనకి కుట్టుతో సహా ఇక్కడ మనకి వీడియోలో చూపించిన విధంగా కుట్టు దగ్గర ఒక ఘాటు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎక్స్ట్రా మనకి కుట్టేసుకోవడానికి ఇంకొంచెం 1/2 ఇంచ్ అంతా పక్కకి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ ఖర్చు దగ్గర కాకుండా మనం కుట్టు వచ్చే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ చేతుల పొడవు వచ్చేసి 5 ఇంచులు ఉంది కాబట్టి మనం కుట్టు అలాగే మనకి కింద ఫోల్డింగ్ కోసం అన్నీ కలిపేసుకొని ఒక 6.5 ఇంచుల వరకు అయితే హ్యాండ్స్ని తీసుకుంటున్నాను అన్నీ కలిపి. ఇక్కడ మనం ఈ చేతుల్ని 1 ఇంచు వరకు లోపలికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చివరి నుంచి లోపలికి 1 ఇంచు వరకు. ఇక్కడ మనం ఇలా 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం చేతులను అయితే ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఈ చంక దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి కుట్టు అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం మార్కింగ్ని చేసుకోవాలి ఆ చంక కుట్టు దగ్గర. ఆ తర్వాత మనం ఇలా మెల్లిగా పైనుంచి కిందికి డౌన్ చేసుకుంటూ ఇలా ఈ విధంగా మనం భుజం దగ్గర నుంచి చంక భాగం వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మనం 1 ఇంచ్ వరకు లోపలికి ఎక్కడైతే తీసుకున్నామో అక్కడి నుంచే మనం డౌన్ అనేది చేసుకోవాలి. మనం అక్కడి నుంచి కాకుండా ఫస్ట్ ఎక్కడైతే మనం కొలత తీసుకున్నామో చివరికి ఫోల్డింగ్ దగ్గర నుంచి అయితే తీసుకోకూడదు. ఈ విధంగానైతే ఫస్ట్ మనకి ఈ హ్యాండ్స్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడైతే దీనిని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు కత్తెరని ఎప్పుడు కూడా స్ట్రైట్గానే పట్టుకోవాలి, క్రాస్గా పట్టుకోకూడదు. క్రాస్గా పట్టుకొని కట్ చేస్తే మనకి కింద ఉన్న క్లాత్ కూడా మనకి క్రాస్గా కట్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా స్ట్రైట్గానే పట్టుకోవాలి. ఇక్కడ మనం ఈ కుట్టు ఎక్కడ వరకు ఉందో మనకి అది కూడా మెజరింగ్ అనేది తీసుకోవాలి. మనకి చేతులకు లూజ్ అనేది ఉంటుంది కదా, ఆ లూజు కుట్టు ఎక్కడి నుంచి ఉందో ఆ కుట్టుకి మనం ఇలా మార్కింగ్ అయితే తీసుకోవాలి ఒకటి. ఆ తర్వాత ఒక 2 ఇంచుల వరకు పక్కకి ఖర్చు కోసం ఇంకొక ఎక్స్ట్రా క్లాత్ని కూడా మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి బ్లౌజ్కి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి ఖర్చు ఎంత కావాలో అంత తీసేసుకోవాలి. కుట్టు దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలి. దాని పక్కకి ఇక్కడ మనం స్కేల్ ఉంటే మీరు స్కేల్తోనైనా ఇలా స్ట్రైట్గా ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి కుట్టు దగ్గర నుంచి పక్కకి ఒక 2 ఇంచుల మందం మనం ఖర్చు కోసం సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని పక్కనున్న ఎక్స్ట్రా బట్టని కూడా మనం కట్ చేసేసుకోవాలి. దానినైతే ఇది మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా కనుక మనకి మార్కింగ్ చేసుకుంటే. ఎప్పుడైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నానో 2 గుట్లని ఇప్పుడు మనం కుట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి భుజాల దగ్గర జాయింట్ కావాలి కాబట్టి కరెక్ట్ మధ్యలో వచ్చే విధంగా అక్కడ ఒక ఘాటు పెట్టేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ చేతుల యొక్క లోతు అనేది తీసుకోవాలి. మనకి ముందు వైపు జాయింట్ చేస్తాం కదా, అలా జాయింట్ చేసేటప్పుడు మనం ముందు వైపు లోతు అనేది తీసుకుంటాము. నార్మల్గా అయితే చాలామంది 1/2 ఇంచే తీసుకుంటారు. అది కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకైతే అది కరెక్ట్గా సరిపోతుంది, కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి. ఇది వచ్చేసి నేను 28 సైజు నా సైజ్ది కట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మనం 3/4 ఇంచు వరకు 1/2 ఇంచు కంటే కొంచెం ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రాగా మనం దీనిని మార్కింగ్ చేసుకొని 3/4 ఇంచు వరకు లోతునైతే తీసుకుంటున్నాము. మనము మధ్యలో భుజం దగ్గర జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ దగ్గర పక్కకి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, భుజాల జాయింట్ దగ్గర నుంచి లోపలికి 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టిన దగ్గర నుంచి మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి. 3/4 ఇంచు వరకు ఇలా లోతుని తీసుకోవాలి. మనం 1 ఇంచు లోపలికి పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మాత్రమే ఈ చంక లోతుని తీసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది, ముడతలు రాకుండా. ఈ విధంగా ఫస్ట్ లోపలికి డౌన్ చేసి ఆ తర్వాత ఇలా బయటికి మనం ఇక్కడ మనం కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గరికి మనం ఇలా జాయింట్ వచ్చే విధంగా మనం కలిపేసుకోవాలన్నమాట ఈ లోతును అనేది.
ఎప్పుడైతే ఈ విధంగా మనం ఇక్కడ ముందు వైపుకి అన్నట్టుగా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి గుర్తుండడం కోసం. ఇక్కడ మనం దీనిని కట్ చేయకూడదు. ఇప్పుడే కట్ చేస్తే మనకి ముందు వెనకాల కన్ఫ్యూజ్ అయిపోతాము. అందుకనే మనం ఇలా మార్కింగ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత మనం కుట్టేటప్పుడు మాత్రమే ఈ 1/2 ఇంచ్ లోతుని కట్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వెనకాల వైపు కూడా సేమ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. భుజాల దగ్గర నుంచి 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత మనం ఈ కార్నర్ మనకి కర్వ్ ఉంది కదా, ఆ కర్వ్ నుంచి ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకొని ఇలా చిన్న మనకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచు మందం మాత్రమే ఈ వెనకాల లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా మధ్యలో, ఈ విధంగా మనకి మధ్యలో నుంచి మాత్రమే ఇలా 1/2 ఇంచు మందం ఎక్స్ట్రాగా కాకుండా 1/2 ఇంచు వరకు మాత్రమే చిన్నగా ఇక్కడ మనం ఘాటు పెట్టుకున్న దగ్గర నుంచి ఈ విధంగా మనం కుట్టు మార్కింగ్ ఉంది కదా, ఆ కుట్టు మార్కింగ్కి ఈ విధంగా కలిపేసుకోవాలి. చాలా చిన్నగా మనం 1/2 ఇంచు మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. మనకి చేతులు అనేవి లేపేటప్పుడు కనిపించదు, కానీ కింద డౌన్ చేసినప్పుడు కొంచెం అనేది మనకి ముడతలు అనేది కనిపిస్తుంది కదా, అది కూడా కనిపించకుండా మనం ఈ 1/2 ఇంచ్ అంతా మనం లోతుని తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి దీనినైతే ఒక పక్కకు పెట్టేసుకోవాలి. చేతులని వెనకాల వైపు మాత్రమే మనం ఈ చంక లోతుని తీసుకోవాలి. ముందు వైపుది మార్కింగ్ చేసుకొని అలానే పెట్టేసుకోవాలి, కట్ చేయకూడదు. ఇప్పుడే కట్ చేసేస్తే మనకి వెనకాల ముందు అనేది ఏది తెలియక మనం జాయింట్ చేసేటప్పుడు మళ్ళీ మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా రాదు. కాబట్టి మనం దీనిని ఈ విధంగా మార్కింగ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను వెనకాల భాగంని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించాను, కాకపోతే అది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ది. మనకి ఏ బ్లౌజ్ అయినా సరే మనకి బ్లౌజ్ కొలతతోనే తీసుకుంటున్నాం కాబట్టి అన్నీ ఒకటే విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయితే సరిపోతుంది. కింద ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. మనం ఒక 1/2 ఇంచు మందం మనకి బట్ట కనుక క్రాస్ ఉంటే కనుక ఇలా 1/2 ఇంచు మందం ఎక్స్ట్రా తీసుకొని దాన్ని స్ట్రైట్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. మనకి బట్ట సమానంగా ఉంటే ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం నడుము వెనకాల కుట్టు కోసం నేను ఒక 1/2 ఇంచు వరకు అయితే ఈ విధంగా బట్టని వదిలేసుకుంటున్నాను. కుట్టు కోసం బ్యాక్ సైడ్ మనకి నడుము అనేది లోపలికి మలుస్తాం కదా, నడుము పట్టి అవి అలా మలచడం కోసం ముందుగానే ఒక 1/2 ఇంచు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం నడుముని ఈ విధంగా కొలుచుకోవాలి. వెనకాల భాగంని వెడల్పు ఎంత ఉందో అనేది మనం ఈ విధంగా కొలుచుకొని బ్లౌజ్తోనే ఈ విధంగా కొలుచుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా నేను ఈ బ్లౌజ్తోనే కొలత చేసేసుకున్న తర్వాత మళ్ళీ టేప్తో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి నడుము లూజ్ ఎంత ఉంది అనేది కూడా కుట్టు దగ్గరని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చంక దగ్గర కూడా లూజ్ ఎంత ఉంది అనేది చూసేసుకొని చంక కుట్టుని కూడా మనం ఈ విధంగా కుట్టు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని దీనిని కూడా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చంక దగ్గర అలాగే మనకి చంక లోతు ఎంత ఉండాలి ఖర్చు అనేసి ఇక్కడ మనం కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా కలిపేసుకొని పక్కకి ఒక 2 ఇంచుల మందం ఎక్స్ట్రాగా ఖర్చు కోసం అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా 2 మార్కింగ్లని చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ టేప్తో నేను నడుము యొక్క లూజు ఎంత ఉంది అనేసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఇది వచ్చేసి 9.5 వరకు వెడల్పు అనేది ఉంది. మనకి ఖర్చు అవన్నీ కలిపి 10 వరకు ఉంటుంది. నేను దీనినైతే వెడల్పు వచ్చేసి 10 వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కింద కూడా చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ మీకు కావాలంటే మీరు కొంచెం ఎక్స్ట్రాగా అయినా తీసుకోవచ్చు, కొంచెం లావుగా ఉన్న వాళ్ళు. ఇక్కడైతే నేను వెడల్పు వచ్చేసి 10 మాత్రమే తీసుకుంటున్నాను ఖర్చుతో సహా కలిపి. ఈ విధంగా 10 తీసుకున్న తర్వాత మనం ఈ నడుము సైజ్ వచ్చేసి 28, 32 చెస్ట్ సైజ్ లూజ్ అనమాట. ఈ కొలతతో కట్ చేసి చూపేమని కామెంట్లో మనకి అడుగుతున్నారని ఈ విధంగా నేను ఈ బ్లౌజ్ని కట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి చూపిస్తున్నాను. మనకి బ్లౌజ్ది ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే సైజుతో మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం కుట్టు కోసం ఒక 1/2 ఇంచు మందం కొంచెం ఎక్స్ట్రాగా తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం జాకెట్ యొక్క పొడవు
మనకి బ్యాక్ సైడ్ జాకెట్ యొక్క పొడవు ఎంత ఉందో బ్లౌజ్కి అదేవిధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి దీనికి ఒక 14.5 ఏమో ఉంటుంది బ్లౌజ్ది. మనకి కుట్టు కోసం లోపల ఒక 1/2 ఇంచు ఇలా ఎక్స్ట్రాగా మనకి బ్లౌజ్కి ఏ విధంగా అయితే కుట్టు ఉంటుందో సేమ్ అదే కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. మనం బ్లౌజ్ కొలతతోనే తీసుకుంటున్నాం కాబట్టి బ్లౌజ్తోనే మనం ఈ విధంగా మార్కింగ్ని చేసేసుకోవాలి ముందే. ఇప్పుడైతే మనం బ్యాక్ నెక్ యొక్క మనకి షోల్డర్ అనమాట, ఇక్కడ నేను 2.5 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ మనకి కొంచెం డీప్గా కావాలి అనుకుంటే 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. 3 ఇంచెస్ తీసుకుంటే కొంతమందికి భుజాలు జారే అవకాశం ఉంది కాబట్టి 2.5 కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం బక్కగా ఉన్న వాళ్ళైతే 2 ఇంచులు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మనం భుజాలన్నమాట షోల్డర్స్ని 3 ఇంచుల వరకు తీసుకోవాలి. 3 ఇంచులు షోల్డరు, అలాగే మనకి బ్యాక్ నెక్ ఒక డీప్ వచ్చేసి 2.5 మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే మనకి భుజాలు జారిపోతాయి కాబట్టి 2.5 ఇంచులు సరిపోతుంది. ఇక్కడ మనకి చంక లోతు 6 ఇంచులు తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఏ సైజు వారికైనా సరే మనకి 6 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ స్కేల్ ఉంటే స్కేల్తో అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. నేను టేప్తోనే ఈ విధంగా మనకి క్రాస్ ఎక్కడ రాకుండా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకి బ్లౌజ్కి మనకి ఇక్కడ పొడవు అనేది ఎంత వచ్చిందో చంక దగ్గర నుంచి కిందికి ఆ పొడవునే తీసుకోవాలి. ఇక్కడ మీకు స్ట్రైట్గా కనుక ఈ విధంగా మనకి చంకలోతు 6 వచ్చింది కదా, ఆ 6 దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్గా మనకి ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోండి. ఈ విధంగా కొంతమందికి వస్తుంది, కొంతమందికి ఇలా క్రాస్గా వస్తుంది. ఎందుకంటే మనకి ఇలా స్ట్రైట్గా పెట్టుకున్నాక మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉండడం కోసం ఇలా నేను ముందే బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే కొలతను తీసుకుంటున్నాను. కొంతమందికి స్ట్రైట్గా కనుక వస్తే మీరు స్ట్రైట్గానే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చంక లోతుని తీసుకోవాలి. చంక లోతు వచ్చేసి 1.5 ఇంచ్ అనమాట. 1.5 ఇంచ్ దగ్గర మనం ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి చంక దగ్గర మనకి ఎక్కువ తక్కువ అటు ఇటు కాకుండా మనం ఎక్స్ట్రాగా తీసుకున్న మనకి ముడతలనే వచ్చేసి కాబట్టి మనకి షోల్డర్ దగ్గర నుంచి లోపలికి 2 ఇంచుల వరకు ఇలా మార్కింగ్ తీసుకోవాలి. ఇక్కడ మనకి కుట్టు కోసం మేము ఆల్రెడీ ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ కుట్టు దగ్గరికి ఈ విధంగానైతే ఈ 2 ఇంచెస్ మనం లోపలికి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ విధంగా చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటూ మనం దీనిని ఇక్కడ ఈ కుట్టు దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ముందే, ఇక్కడ దీనిని ఈ విధంగా కలిపేసుకోవాలి క్రాస్గా. ఇది మనకి ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను బ్లౌజ్కి ఇక్కడ క్రాస్గా వచ్చింది కాబట్టి క్రాస్గానే తీసుకుంటున్నాం. కొంతమందికి స్ట్రైట్గా వస్తే స్ట్రైట్ దగ్గరికి ఈ లోతుని కలిపేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం బ్యాక్ నెక్ని ఈ విధంగా 2.5 ఇంచులు లోపలికి కరెక్ట్గా ఉండే విధంగా మనం లోతు ఉండే విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పలకగల్లనే తీస్తున్నాను కాబట్టి ఈ విధంగానే పెట్టుకున్నాను. కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే రౌండ్ గల్ల అనేది కొంచెం డీప్గా రాకుండా కొంచెం తక్కువ రావాలి అనుకుంటే 1 ఇంచు ఇలా మార్కింగ్ లోపలికి తీసేసుకోవాలి. లోతు అనేది తీసేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసి రౌండ్గా ఇలా మనం గల్లని చేసేసి తర్వాత ఇలా చివరికి మనం కలిపేసుకోవాలి. పలక గల్ల కావాలి అనుకుంటే వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగానే పెట్టేసుకుంటే సరిపోతుంది. రౌండ్ గల్ల కావాలి అనుకుంటే మనం పలక గల్ల దగ్గర నుంచే రౌండ్ని కూడా తీసుకోవచ్చు. అలా తీసుకుంటే మనకి వెనకాల భాగం అనేది ఎక్కువగా ఓపెన్గా కనిపిస్తుంది కాబట్టి అలా చేయకుండా ఈ విధంగా మనం కొంచెం లోతు తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఓపెన్ ఎక్కువ వేసుకొని బ్లౌజ్ వేసుకొని వాళ్ళకి ఇప్పుడైతే మనం ఈ విధంగా కొలతను తీసుకొని మెల్లిగా మనం కత్తెరని స్ట్రెయిట్గానే పెట్టుకొని ఈ బ్లౌజ్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. మనకి ఖర్చు కోసం కావాలి అనుకుంటే కుట్టు కోసం ఒక 1/2 ఇంచు అంతా కొంచెం ఇలా మనం పక్కకి కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు కరెక్ట్గా తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా చక్కగా వచ్చేస్తుంది.
ఇక్కడ నేను కొంచెం క్రాస్గా ఏ విధంగానైతే మార్కింగ్ చేసుకున్నానో సేమ్ అదే విధంగా దీనినైతే నేను కట్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర అటు ఇటు కొంచెం ఎక్కువగా తీసుకున్నా కూడా మనకి భుజాలు జారే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకుంటే రౌండ్ నెక్ అనేది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. మనం ఇందాక చూపించిన విధంగా కొంచెం లోపలికి కరువు తీయకుండా మనం దీనిని ఇలా రౌండ్గా షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం ఓపెన్గా వస్తుంది బ్యాక్ నెక్ అనేది. ఇప్పుడైతే మనం చేతులు అలాగే వెనుక భాగం అనేది కట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి ముందు వెనకాల భాగం సైజుతో ముందు వైపు కూడా వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా, దానిని కొలతగా తీసుకొని మనం ముందు భాగంని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా మనకి చివరి నుంచి ఇలా బట్టని సాగే విధంగా ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాతనే మనం ఇది క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా సాగే విధంగా ఉంటేనే మనకి క్రాస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ కార్నర్ దగ్గర నుంచి బ్లౌజ్ని ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోయే విధంగా మనకి నెక్కి కరెక్ట్గా వచ్చే విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగానైతే మీరు బట్టని పెట్టేసుకొని చుట్టూ కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ వెనకాల భాగం అయితే ఏదైతే కట్ చేసుకున్నామో సేమ్ దాని కొలతనే ఇలా రౌండ్గా మనం ఎక్కడ కూడా అటు ఇటు కాకుండా సేమ్ అదే కొలతతో మనం దీనినైతే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసేసిన తర్వాత వెనకాల పార్ట్ని క్లాత్ని తీసేసి ఇప్పుడు ఫస్ట్ మనం నెక్కునైతే తీసుకుంటున్నాము కొలత. ఈ నెక్కు యొక్క మనకి భుజాల దగ్గర జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ యొక్క కుట్టు కూడా మనకి లోపలికి బ్లౌజ్ లోపలికి వచ్చే విధంగానే దీనిని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాము కదా, ఆ గీత మీద నుంచి ఈ విధంగానైతే మనం గల్లని పెట్టేసుకొని మనకి కొలతని తీసుకోవాలి. ఎక్కువ డీప్ లేకుండా ఈ విధంగా మనం గల్లని కొలత తీసేసుకొని ఇక్కడ మనం చివరికి బ్యాక్ నెక్కి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత మనకి ఎక్కువ డీప్ కావాలని అనుకుంటే మీకు కొంచెం అంత తీసుకోవచ్చు. మనకి ముందు వైపు ఎక్కువ డీప్ తీసుకుంటే మనకి వెనకాల వైపు డీప్ ఎక్కువ తీసుకోకూడదు. ముందు వైపు డీప్ తక్కువ తీసుకొని వెనకాల వైపు తీసుకుంటే మనకి బాగుంటుంది భుజాలు జారకుండా. ఇప్పుడైతే ఫస్ట్ మనం ముందు భాగం ఛాతీ భాగం యొక్క క్రాస్ కటింగ్ ఫస్ట్ ఉక్స్ దగ్గర నుంచి 4వ ఉక్స్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. కుట్టుతో సహా లోపలికి వచ్చే విధంగా మనం ఇలా 4వ ఉక్సుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ జాకెట్ యొక్క కొలతతో మనం తీసుకున్నాం కదా, కుట్టు ఏ విధంగా వచ్చిందో 2 ఇంచులు సైడ్కి పక్కకు ఖర్చు వదిలేసి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని ముందు వైపు కూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ముందు వైపు కూడా ఒక 1/2 ఇంచు వరకు మనకి చంక లోతు అనేది తీసుకోవాలి, ముడతలు రాకుండా ఉండడం కోసం. ఇక్కడ 1/2 ఇంచు మందం లోపలికి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని మనం భుజాల దగ్గర నుంచి ఒక 2 ఇంచులు లోపలికి ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం 2 ఇంచులు మార్కింగ్ తీసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచే మనకి లోపల చంక లోపల లోతు అనేది తీసుకోవాలి. భుజం దగ్గర నుంచి కాకుండా 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 1/2 ఇంచు మందం లోతు ఉండే విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని కొంచెం లోపలికి వెళ్ళేసి ఆ తర్వాత ఈ విధంగా కుట్టు మనకి లూజ్ కొలత కుట్టు దగ్గరకు వచ్చేసరికి ఇలా కొంచెం బయటికి వచ్చేసి జాయింట్ చేసేసుకోవాలి. దీనిని ఈ కుట్టుకి మనం కలిపేసుకుంటే సరిపోతుంది. కొలత కుట్టుకి ఈ విధంగా కలిపేసిన తర్వాత మనం ముందు వైపు పొడవు అన్నమాట, ఛాతీ యొక్క పొడవు ఎంత ఉండాలి అనేసి ఈ విధంగా మనం మెజర్ తీసుకోవాలి. మనం కుట్టుతో సహా లోపల వచ్చే విధంగానే దీనిని కొలత తీసుకోవాలి. కుట్టు బయట వచ్చే విధంగా తీసుకోకూడదు. ఈ విధంగా మనం ఈ ఛాతీ మనకి ఎక్కడైతే జాయింట్ ఉంటుందో మనకి షేప్ పట్టి అనేది అక్కడ మనం దీనిని జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి నాకు 12.5 వరకు ఉంటుంది. ఏ సైజ్ వారికైనా సరే 12.5 నుంచి 13 ఇంచెస్ వరకు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇదైతే 12.5 ఉంది. ఇక్కడ చూడండి మనకి బ్లౌజు ఈ విధంగా 12.5 తీసేసుకోవాలి మార్కింగ్. కొంతమందికి పొడవు అనేది 13 ఇంచెస్ కూడా ఉంటుంది. 13 ఇంచెస్ వచ్చినా పర్లేదు, మీరు తీసుకోవచ్చు మీ బ్లౌజ్ యొక్క కొలతని బట్టి. మరీ ఎక్కువ తీసుకోకూడదు. 13 నుంచి 12.5, 12 వచ్చినా పర్లేదు. ఆ సైజులో తీసుకుంటే మనకి ముందు షేప్ అనేది కరెక్ట్గా స్టిఫ్గా వస్తుంది, మనకి కింద డౌన్ అవ్వకుండా. ఇప్పుడైతే మనం ఇటువైపు ఈ షేప్ పట్టి యొక్క కొలతను కూడా తీసేసుకోవాలి. చంక భాగం సైడ్ కూడా
ఇక్కడ మనం ఈ షేప్ పట్టీ ఉంది కదా, షేప్ పట్టీ ఒక జాయింట్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ తీసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇది కూడా మనకి పొడవు అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా కూడా ఒకసారి కొలత తీసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం ఇలా కొలతను తీసేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనకి కొంచెం క్రాస్గా రావాలి అనుకుంటే ఒక పావించు మందం కొంచెం పైనకి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కొంచెం పైనకి ఇలా క్రాస్ అనేది తీసేసుకొని మనం దీనిని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. క్రాస్ లేకపోయినా ఈ విధంగా అయినా క్రాస్ వస్తుంది. కాకపోతే ఇది కొంచెం ఎక్కువ క్రాస్ ఉండే విధంగా కావాలనుకుంటే ఒక పావించు మందం పైనకి ఇలా క్రాస్ అనేది తీసేసుకొని మనం షేప్ పట్టీ భాగంలో ఈ విధంగా క్రాస్ని తీసుకుంటే కూడా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చంక భాగంలో లోతు తీసుకున్నాం కదా, ఆ లోతు దగ్గర నుంచి ఈ విధంగా మనం దీనిని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కత్తెరని చెప్పాను కదా, ఎప్పుడైనా సరే స్ట్రైట్గానే పట్టుకోవాలి. ఇక్కడ మనం ముందు భాగంలో కొంచెం డీప్ కావాలంటే డీప్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనకి భుజాలు అనేవి ఎక్కువగా జారుతుంటాయి. కొన్ని బ్లౌజులు పొడవు సైజు తీసుకున్నప్పుడు మనం ఈ విధంగా డీప్ నెక్ కాకుండా కొంచెం ఇక్కడ 6 ఇంచుల వరకు ఇక్కడ మనకి 6 నుంచి 7 ఇంచుల వరకు ఉంటుంది ఈ నెక్ అనేది ముందు వైపు. చూసారు కదా, ఇక్కడ వీడియోలో నేను చూపించాను. మొత్తం కలిపి 6 నుంచి 7 వరకు ఉంటుంది నాకు. ఇక్కడ నేను క్రాస్ తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఒక పావించు మందం పైనకి ఈ విధంగా క్రాస్ని అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా క్రాస్ని కట్ చేసేసుకోవాలి. మనం ముందు పార్ట్ కూడా కట్ చేసేసుకున్న తర్వాత మనం కుట్టు కోసం పెట్టుకున్నాం కదా, కొలత కుట్టు దగ్గర ఒక మార్కింగ్ తీసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా దానిపైనకించి కుట్లు అనేవి వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. మనకి ఛాతీ ముందు వైపు కరెక్ట్గా రావడం కోసం. ఇక్కడ టేప్తో అయితే 3 ఇంచులనే తీసుకోవచ్చు. 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఇక్కడ మీకు ఫింగర్స్తో కావాలి అనుకుంటే ఫస్ట్ చూపించిన విధంగా 4 ఫింగర్స్తో పెట్టుకొని మనం మార్కింగ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనం పైనుంచి ఇలా మధ్యలోకించి ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. షోల్డర్కి మనం 3 ఇంచులు తీసుకున్నాం కదా, 3 ఇంచుల మధ్యలోకించి ఇలా విధంగా మార్కింగ్ తీసుకొని కింద నుంచి 2.5 ఇంచుల వరకు మనం పైనకి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ షేపులు అనేవి కరెక్ట్గా వస్తాయి. స్టిఫ్గా మనకి కిందికి డౌన్ అవ్వకుండా షేపులు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడైతే 2.5 ఇంచుల వరకు పైనకి ఇలా ఒక మార్కింగ్ తీసుకొని ఇందాక తీసుకున్నాం కదా, ఈ విధంగా ఈ మార్కింగ్కి ఈ విధంగా అయితే మనం మెల్లిగా కలిపేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా మనకి సమానంగా వచ్చే విధంగానే మనం అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు గ్యాప్తో మనం ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ మీకు కొంచెం షార్ప్గా కాకుండా కొంచెం డౌన్గా కావాలి అనుకుంటే కొంచెం మనకి ఇది కొట్టు వేసుకునేటప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచు వదిలేసి లోపలికి వేసుకుంటే మనకి షేపులు అనేవి ఇలా థిక్గా కాకుండా కొంచెం లోపలికి డౌన్ అనేది వస్తుంది. మనకి షేపులు అనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా స్టిఫ్గా రావాలి అనుకుంటే మనకి ఈ విధంగా 2.5 ఇంచులు తీసుకొని మనం కొలతను అనేది తీసేసుకోవాలి. ఇక్కడ మనం ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మధ్యలోకించి ఈ రెండింటి క్లాత్ మధ్యలో ఒక మార్కింగ్ తీసేసుకోవాలి. అటు ఇటు కాకుండా మధ్యలో నుంచే మనం 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ తీసేసుకోవాలి. ఇటువైపు కూడా చిన్నగా మనం ఈ విధంగా గీతలను అయితే వేసుకుంటున్నాము కుట్టు కోసం. ఇది ఉక్సుల పట్టి సైడ్ కాబట్టి కొంచెం సన్నగా వేసుకున్నా పర్లేదు, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మనం ఇక్కడ చంక భాగం సైడ్ కూడా 2.5 ఇంచుల గ్యాప్తోనే వేసుకోవాలి కుట్టు అనేది. ఈ విధంగా మనకి ఎటు చూసినా కూడా 2.5 ఇంచులే రావాలి. మనకి కింద నుంచి డౌన్ నుంచి తీసుకున్నా కూడా మనకి ఉక్సుల పట్టి దగ్గర నుంచి తీసుకున్నా కూడా 2.5 ఇంచుల దగ్గరనే మనకి 3 కూడా సమానంగా ఉండే విధంగా ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనకి ముంగట షేపులు అనేవి కరెక్ట్గా మనకి వస్తుంది. ఈ విధంగా మనం రెండు వైపులా కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ముందు భాగంకి. ఆ తర్వాత ఇప్పుడు నేను షేప్ పట్టిని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకి పాత బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే కొలతతో మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇది వచ్చేసి 3 ఇంచుల వరకు ఉంది. ఇది ఉక్సులు పట్టి సైడ్ 3 ఇంచులు ఉండే విధంగా తీసుకోవాలి. ఒక సైడు ఎక్కువ ఉంటుంది ఉక్సులు పట్టి సైడు. అలాగే మనకి చంక భాగం సైడు
తక్కువ ఉంటుంది, 2.5 ఇంచుల వరకు ఉంటుంది. సో ఇక్కడ మనం చంక భాగం సైడ్ 2.5 ఇంచుల వరకు ఉండే విధంగా తీసుకోవాలి. కొంచెం మనం కుట్టు కోసం కూడా తీసుకోవాలి కాబట్టి ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు ఎక్స్ట్రాగా చూసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇది పొడవు వచ్చేసి 10 వరకు ఉంటుంది. ఇక్కడ మనం టేప్తో కూడా ఒకసారి మెజరింగ్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను టేప్తో అలాగే బ్లౌజ్తో కూడా 2 విధాలుగా మనం మెజరింగ్ తీసుకొని ఈ విధంగానైతే మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ నేను ఒకసారి ఈ విధంగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ మనకి బ్లౌజ్ కట్ చేసిన తర్వాత కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఉండటం కోసం ముందు భాగంని అలాగే వెనకాల భాగంని ఇలా మనం పైన పెట్టేసుకున్న తర్వాత షేప్ పట్టిని ఈ విధంగా మార్కింగ్ ఒకసారి వేసుకున్నాక మనకి కరెక్ట్గా సరిపోతుందా లేదా సైజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా సరిపోయిందా మనం తీసుకున్న కొలతనే కట్ చేసేసుకోండి. ఒకవేళ తగ్గింది ముందు భాగంలో మనకు కొంచెం తగ్గింది అనిపించిందంటే ఇక్కడ మనం షేప్ పట్టి అనేది కొంచెం ఎక్స్ట్రాగా 1 ఇంచు ఎక్స్ట్రాగా మనం కట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది కూడా కుట్టేటప్పుడు తక్కువ కాకుండా ఈజీగా మనం తీసుకున్న షేప్లోనే సైజులోనే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి ఉక్సుల పట్టి వైపు మనం కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి. ఈ బ్లౌజ్ అనేది క్రాస్ కటింగ్ తీసుకున్నాం కాబట్టి ఉక్సుల పట్టి సైడ్ కొంచెం ఇది పైనకి ఈ విధంగా క్రాస్ ఉండే విధంగా తీసుకోవాలి. వెనకాల వైపు అవసరం లేదు, మనకి సంక వైపు ముందు వైపు ఉక్సుల పట్టి వైపు మాత్రమే కొంచెం క్రాస్గా ఉండే విధంగా దీనిని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి లోపల షేప్ పట్టి లోపల ఇంకో క్లాత్ డబల్ క్లాత్ వేసుకోవాలి కాబట్టి మీరు ఇక్కడ ఇంకో క్లాత్ని కూడా సేమ్ ఇదే సైజుతో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను షేప్ పట్టిని కట్ చేసిన తర్వాత ఈ విధంగా పెట్టి చూపిస్తున్నాను చూడండి. నేను తీసుకున్న కొలతకి కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ మనకి క్రాస్ తీసుకున్నాం కదా, ఆ క్రాస్కి ఈ విధంగా మనం కొంచెం ఈ షేప్ పట్టిని కూడా కొంచెం క్రాస్గా ఉండే విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మీకు బ్లౌజ్లో కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ అనిపించింది అనుకోండి, షేప్ పట్టితోని మనం ఈ బ్లౌజ్ని కవర్ చేసుకోవచ్చు. షేప్ పట్టి కొంచెం ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు మనకి ఎంత తక్కువ పడితే అది కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకొని మనం దానిని కొలత తీసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను వెనకాల భాగం వైపు నడుం పట్టి కోసం ఇది నేను కొంచెం స్ట్రైట్గా ఉంది అనేసి దీనిని కట్ చేసుకుంటున్నాను. జాయింట్లు ఏమీ లేకుండా ఈ విధంగా అయితే మనం పొడుగ్గా ఉండేదాన్ని చూసుకొని కట్ చేసుకోవచ్చు. ఇది మనకి నడుం పట్టికి కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఒక 1 ఇంచు మందం ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోండి. మనకి ఒక కుట్టు లోపలికి కుట్టేసిన తర్వాత లోపలికి హోల్డ్ చేసుకుంటాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగానైతే బ్లౌజ్ కటింగ్ని చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వెనకాల బ్యాక్ సైడ్ నడుం పట్టిని ఏ విధంగా మనం జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కాబట్టి ఈ నడుం పట్టి అనేది పొడుగ్గా ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇది చిన్న సైజు కాబట్టి మధ్యలోకించి జాయింట్ చేసుకున్నాను. ఆ పట్టి పక్కన పెట్టేసి ఇప్పుడైతే మనం ఈ చేతులను అయితే మనం ముందుగా కుట్టుని వేసుకోవాలి. మనకి చివరి భాగంలో ఫస్ట్ ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని అయినా కుట్టేసుకోవచ్చు. ఎందుకంటే నేను చేతి పని ఏం చేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా కుట్టు వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత ఇంకొక 1/2 ఇంచు ఫోల్డ్ ఇలా విధంగా చేసేసి పైనకించి ఇలా కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి వీడియోలో చూపించిన విధంగా లోపల ఒక 1/2 ఇంచు ఆ తర్వాత ఇంకో 1/2 ఇంచు ఇలా మడత పెట్టేసి మనం పైనకించి కుట్టేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ చేతి పని చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇది ఇలా కుట్టుకున్నా కూడా మనకి హ్యాండ్స్ అనేవి నీట్గానే ఉంటాయి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగానైతే కుట్టునైతే వేసుకున్నాను. కుట్టు వేసుకున్నాక మనకి ఇలా సన్నగా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ చివరి భాగం నుంచి కూడా మరొక కుట్టుని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి పట్టి కొంచెం స్టిఫ్గా ఉండి నీట్గా ఉంటుంది. చేతి పని చేయకపోయినా మనకి ఈ విధంగా చేసుకుంటే హ్యాండ్స్ అనేవి నీట్గా వస్తాయి. ఇలా మనం 2 హ్యాండ్స్ని కుట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం కుట్టేటప్పుడు 2 చేతులకి లోతు తీసుకున్నాం కదా, ఆ లోతు అనేది ముందు వైపు భాగంకి మనం 2 చేతులకి ముందు వైపు వచ్చే విధంగా లోపల వైపు మడిచి మనం ఈ విధంగా కుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మీరు మర్చిపోయి కూడా రాంగ్గా కొట్టుకోవద్దు. రాంగ్గా కొట్టుకుంటే మనకి అది లోతు అనేది వెనకాల సైడ్ వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి జాకెట్ అనేది సరిగా రాదు కాబట్టి చూసి మీరు కుట్టేసుకోండి. ఇప్పుడైతే నేను షేప్ పట్టిని కుట్టేసుకుంటున్నాను. షేప్ పట్టికి మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా, సేమ్ అదే కొలతతో లోపల ఒక స్టిఫ్గా ఉండే క్లాత్ని సేమ్ అదే సైజులో
షేప్ పట్టి యొక్క లోపల వైపు జాయింట్ చేయడం కోసం ఈ విధంగానైతే నేను జాయింట్ చేసుకుంటున్నాను. మనకి జాయింట్ లేకుండా షేప్ పట్టి కట్ చేసినట్టు వస్తే మాత్రం అలా అయినా తీసుకోవచ్చు. మనకి ఇక్కడ పట్ట కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా మనం జాయింట్ చేసుకొని షేప్ పట్టి లోపల ఇది జాయింట్ చేసిన కుట్టు అనేది లోపల వైపు ఉండే విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని పైనకించిలా రౌండ్గా మనం దీనినైతే కుట్టేసుకోవాలి. చుట్టూ కూడా మనకి ముడతలు లేకుండా ఇలా మనం నీట్గా చేతితో అటు ఇటు జరుపుకుంటూ మనకి ముడతలు ఎక్కడ కూడా రానియకుండా ఈ విధంగానైతే కుట్టేసుకోవాలి నీట్గా. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం రౌండ్గా దీనిని జాయింట్ చేసుకోవాలి. లోపల ఎక్స్ట్రా క్లాత్ని ఇలా పెట్టేసుకుంటే మనకి షేప్ పట్టీలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి. ఆ తర్వాత మనం లోపల వైపు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. బయట వైపు ఉన్న క్లాత్ని కట్ చేయకూడదు. ఇలా మనం 2 షేప్ పట్టీలని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక సైడ్ ఉన్న మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, దీనిని ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను ఇంకోవైపు కుడివైపు షేప్ పట్టీని ఆల్రెడీ కుట్టేశాను. ఇది మనకి ఈ విధంగా వస్తుంది. ఇది మనకి ఎడమవైపు వచ్చే విధంగా చూసుకొని కుట్టుకోవాలి. మనం కుట్టేటప్పుడు షేప్ పట్టీ ఏది ఎడ్ సైడ్ వస్తుందో చూసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ 2 జాయింట్ల దగ్గర ఈ విధంగా మనం మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి 2.5 ఇంచులు ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ వరకు మనం ఒక మార్కింగ్ ఇలా చేసేసుకొని లోపల నుంచి ఈ విధంగా మనం స్ట్రెయిట్గా వచ్చే విధంగా మనం దీనిని మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాక దీని పైనకించి మనం స్ట్రెయిట్గానే వెళ్ళిపోవాలి. అప్పుడే మనకి ఛాతీ భాగం అనేది కరెక్ట్గా స్ట్రెయిట్గా వస్తుంది. మనకి కింద కొంచెం క్రాస్ లాంటిది ఏం రాకుండా మనకి చూడ్డానికి నీట్గా అందంగా లుక్గా వచ్చే విధంగా మనకి ఈ విధంగా కుట్టుకుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు మనం 3 వైపులా కూడా 2.5 ఇంచులు ఎలా అయితే తీసుకున్నామో మనకి మార్కింగ్ అనేది సేమ్ అదే మార్కింగ్ దగ్గర మనం దీనినైతే కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం కుట్టేటప్పుడు కుట్టు అనేది అటు ఇటు కాకుండా కొంచెం తేడాగా రాకుండా కరెక్ట్గా మనం ఏ కొలతలతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కొలతలతో మనం కుట్టు వేసుకుంటే మనకి జాకెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడా కూడా మనకి ముడతలు అనేవి రాకుండా ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఇక్కడ మనం వీడియోలో చూపించిన విధంగా 3 సైడ్లు కూడా 2.5 ఇంచుల కొలతతో ఈ విధంగానైతే కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఛాతీ భాగం అనేది ఈ విధంగా పఫ్ అనేది వస్తుంది. ఇలా వస్తే మనకి ఛాతీ అనేది స్ట్రెయిట్గా మనకి వేసుకున్నప్పుడు నీట్గా కనబడుతుంది అందంగా. ఈ విధంగా దీనిని కుట్టేసుకొని ఇప్పుడు మనం ఇందాక జాయింట్ చేసుకున్న షేప్ పట్టి బట్టని మనం 3 ఇంచుల వరకు ఎక్కడైతే తీసుకున్నామో క్రాస్ ఆ సైడ్ మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని దీనిని కుట్టేసుకోవాలి. ఇక్కడ మనం ఈ షేప్ పట్టి కుట్టుకున్నాం కదా, ముందు భాగంని ఈ షేప్ పట్టి పైన ఇలా రివర్స్ పెట్టేసి దీనిని మెల్లిగా ఇలా 1/2 ఇంచు మందంతో కుట్టుని వేసుకోవాలి. మనం ఇక్కడ ఎక్కువ తక్కువ తీసుకుంటే మనకి క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కుట్టు వేసుకునేటప్పుడు 1/2 ఇంచు ఖర్చుతో మనం ఈ కుట్టుని వేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం షేప్ యొక్క ఉంది కదా ఛాతీ యొక్క భాగంని ఇలా లోపలికి మడిచేసుకోవాలి. ఇలా మడిచేసిన తర్వాత దీనిని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం ఇలా ఫోల్డ్ చేసేసి మనకి ఆ చివరి భాగం ఈ చివరి భాగంని ఈ విధంగా మనం వీడియోలో చూపించిన విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా 2 చివర్లను కూడా ఇలా జాయింట్ చేసుకుంటూ మనం లోపలి భాగాన్ని మధ్యలో రాకుండా కుట్టులోకి రాకుండా 2 భాగాలను మాత్రమే చివరి భాగాలను మాత్రమే కుట్టేసుకోవాలి నీట్గా. ఈ విధంగా కుట్టేసుకుంటే మనకి షేప్ పట్టి యొక్క కుట్టు అనేది లోపల వైపుకి ఉండిపోతుంది. మనకి బయటికి కనిపించదనమాట, నీట్గా ఉంటుంది. ఇలా మనం దీనిని మధ్యలోకించి తీసేస్తే మనకి బ్లౌజ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఈ షేప్ పట్టి అనేది ఎక్స్ట్రాగా వచ్చిన దాన్ని మనం ఈ విధంగా కట్ చేసుకొని మనం ఈ చివరి భాగం నుంచి షేప్ పట్టి యొక్క చివరి భాగం నుంచి ఇంకొక కుట్టుని వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి షేప్ పట్టి అనేది నీట్గా వస్తుంది. మనకి స్టిఫ్గా ఉంటుందన్నమాట, కొంచెం గట్టిగా ఉంటుంది. ఈ విధంగా మనం కుట్టేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. మనకి కుట్టిన తర్వాత పఫ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిందంటే మనకి షేపులు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఛాతీ యొక్క షేపులు అనేవి స్ట్రైట్గా. ఇలా మనం రెండింటిని కూడా కుట్టేసుకోవాలి. ఇక్కడ మనం ఈ 2 యొక్క జాయింట్లు కరెక్ట్గా ఉన్నాయా, సమానంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం కుట్ట అనేది కరెక్ట్గా వేసుకుంటేనే అవి 2 సమానంగా వస్తాయి. అవి రెండింటిని పక్కకు పెట్టేసి ఇప్పుడు వెనకాల భాగంని
ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం పైనుంచి మధ్యలోకి ఈ 2 క్లాత్లు చివర పట్టేసుకొని మధ్యలో నుంచి మనం ఈ విధంగా 4 ఇంచులు లోపటికి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ 2 సైడ్స్ మనం ఈ విధంగా మనం మధ్యలోకించి షోల్డర్ యొక్క మధ్యలోకించి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కిందికి 4 ఇంచులు కిందికి ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచు కొలతతో దీనిని ఈ విధంగా మనకి లోపల కుట్టే విధంగా దీనిని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనిని కుట్టేసుకోవాలి. పైన ఈ విధంగా మనం షోల్డర్ దగ్గర మధ్యలోకి పట్టేసుకొని దీనిని ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా మనం కుట్టునైతే వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం కరెక్ట్గా కొలత తీసుకున్న దానికి మనం కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఈ 2 సైడ్స్ కూడా ఈ విధంగా కుట్టేసుకొని ఇలా మనం స్ట్రైట్గా తిప్పేసుకోవాలి. రివర్స్ లేకుండా ఇలా స్ట్రైట్గా తిప్పేసుకొని మనం ఇక్కడ ఇందాక మనం ఫస్ట్లో జాయింట్ చేసుకున్నాం కదా నడుం పట్టిని, ఈ విధంగా మనం రివర్స్లో పెట్టేసుకోవాలి. జాయింట్ చేసుకున్నది మనకి పైవైపు ఉండే విధంగా కనిపించే విధంగా పెట్టేసుకొని మనం ఈ నడుం పట్టిని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుం పట్టి జాయింట్ చేసేటప్పుడు ఈ కుట్టు వేసేటప్పుడు ఖర్చు అనేది 1/2 ఇంచు లోపలికి ఉండే విధంగా చూసుకొని వేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ యొక్క కొలతకి కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ కుట్టు అనేది కొంచెం ఎక్కువ తక్కువ వేసుకున్నా కూడా మనకి బ్లౌజ్ యొక్క సైజు కొలతలు అనేవి చేంజ్ అయిపోతాయి. కాబట్టి కుట్టు అనేది మనం ఇక్కడ కరెక్ట్గా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం దీనిని ఇలా మనం స్ట్రైట్గా తిప్పేసుకోవాలి. ఇక్కడ మనం కొంచెం ఈ ఎడ్జ్కి ఇలా విధంగా మనం రబ్ చేసుకుంటే మనకి ఇది స్టిఫ్గా ఈ విధంగా ముడతలు లేకుండా వస్తుంది. ఆ తర్వాత మనం దీనిని ఈ మధ్యలో కుట్టు ఉంది కదా, ఆ కుట్టు అనేది మధ్యలోకి ఈ విధంగా వచ్చే విధంగా మనం దీనిని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని చివరి భాగం నుంచి ఈ నడుం పట్టే ఒక చివరి భాగం నుంచి సన్నగా కుట్టుని వేసుకోవాలి. ఇక్కడ మనకి చేతి పని అవసరం లేకుండానే నేను డైరెక్ట్గా కుట్టునైతే వేసుకుంటున్నాను. ఇది డైలీ వేర్ బ్లౌజ్ కాబట్టి నేను డైరెక్ట్గా కుట్టునైతే వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ వెనకాల భాగం నడుం పట్టిని చేతి పని చేయాలి అనుకుంటే ఈ నడుం పట్టి మధ్యలోకించి పెద్ద సైజు కుట్లని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ నడుం పట్టికి చేతి పనిని చేసేసి ఆ కుట్టుని తీసేస్తే సరిపోతుంది. ఇక్కడైతే నేను చేతి పని చేసే అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ విధంగానైతే కుట్టును వేసుకుంటున్నాను సన్నగా. ఆ తర్వాత మనం దీనిని ఈ విధంగా కుట్టేసుకుంటే మనకి కుట్టు అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీనిని ఒక పక్కకు పెట్టేసుకోవాలి. మనం కుట్టుకున్న వెనకాల భాగంని ఇలా మనం స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా పెట్టేసి మనం ముందు వైపు భాగంని కూడా పైనకించి ఈ విధంగా పెట్టేసుకొని మనం ఒకసారి కొలతని చూసుకోవాలి. ఇక్కడ మనకి ఇలా పెట్టిన తర్వాత పైనకి భుజాల దగ్గర షోల్డర్ దగ్గర మనకి ఎక్కువ తక్కువ ఏమైనా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని, ఎందుకంటే మనం క్రాస్ కటింగ్ తీసుకునేటప్పుడు మనకి బట్ట అనేది కొంచెమైనా సాగడం లాంటిది ఏమైనా జరుగుతుంది. అలా చేసినప్పుడు ఈ విధంగా మనం కొలతని ఈ విధంగా తీసుకొని పైన కొంచెమైనా ఎక్స్ట్రా అనేది వస్తుంది. అలా ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ని అయితే ఒక 1/2 ఇంచు మందం తీసుకుంటే మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. మనకి ఎంత అయితే ఎక్స్ట్రా వస్తుందో అంత తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి బ్లౌజ్ కొలతని చూసుకొని. ఆ తర్వాత మనం ఈ పైన ముందు భాగం అలాగే వెనకాల భాగం రెండు కూడా మనకి ఉల్టా ఉండే విధంగా చూసుకొని మనం ఈ విధంగా 1/2 ఇంచు మందం లోపలికి ఖర్చును వదిలిపెట్టుకొని భుజం దగ్గర మనం షోల్డర్ దగ్గర ఈ కుట్టునైతే వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేను కుట్టునైతే వేసుకున్నాను. కుట్టు వేసుకున్న తర్వాత మనకి ముందు వైపు ఇక్కడ మనకి ఎక్స్ట్రా అనేది కొంచెమైనా వస్తుంది. ఎందుకంటే నేను 1/2 ఇంచు మనకి కుట్టు కోసమని వదిలినాను. అలా వదిలినప్పుడు ఇది ఎక్స్ట్రా అనేది వచ్చేసింది, దానిని తీసేయాలి. అలా తీసుకోవద్దు. ఇక్కడ నేను ఒకవేళ తీసుకున్నా కూడా మనకి ఇక్కడ కుట్టేటప్పుడు ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. కొలత చూసుకొని వెనకాల ముందు సేమ్ వచ్చే విధంగా మనం దీనిని కొలత తీసుకొని మనం ఇంకో సైడ్ మనం ఇలా జాయింట్ చేస్తాం కదా, ఈ జాయింట్ చేసే దగ్గర ఒక 1/2 ఇంచు మనం లోపలికి కట్ చేసుకోవాలి. వెనకాల భాగంకి మాత్రమే కట్ చేయాలి, ముందు భాగంని కట్ చేయకూడదు. ఎందుకంటే మనకి వెనకాల భాగంనే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి దానిని కట్ చేసుకుంటే మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. వెనకాల మనకి డీప్ నెక్ అనేది ఎక్కువగా తీసుకున్నా కూడా మనకి ఈ విధంగా తీసుకున్నా మనకి జాకెట్ పొడుగు అనేది ఏం తగ్గదు, బాగానే వస్తుంది. పొడుగు కూడా బాగానే వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం కొంచెం ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ని ఇలా మనం కొంచెం కట్ చేసుకొని దీనిని కూడా ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇటు సైడ్ వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ని కూడా మనం
ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు పావించు లోపలికి కుట్టు కోసం అని తీసుకున్నాం కదా, అలా తీసుకున్నా సరే ఇక్కడ మనం ఈ విధంగా కొలతను తీసుకొని కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడైతే నేను చేతులకి లోపల లోతు తీసుకున్నాం కదా ముందు భాగంకి, ఆ ముందు భాగంది కొలత ఇక్కడ మనం చూసుకొని ఎక్కడ సైడ్ మనకి రైట్ సైడా లెఫ్ట్ సైడా ఏ హ్యాండ్ ఏ సైడ్ వస్తుందో చూసుకొని దానిని లోపల వైపు లోతు అనేది తీసుకోవాలి 2 హ్యాండ్స్కి. ఈ చేతులకి లోతు తీసేటప్పుడు మనకి ఆ చేతులు ముందు భాగంకి ఎటువైపు వస్తుందో చూసుకొని మనం కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఈ లోతునైతే ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం హ్యాండ్స్ని అయితే ఇప్పుడు దీనిని మార్కింగ్ చేసుకున్నాం కదా, మధ్యలో మనకి షోల్డర్ దగ్గర ఇక్కడ 2 జాయింట్లు కూడా సేమ్ ఒకే దగ్గర వచ్చే విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర మనకి షోల్డర్ యొక్క జాయింట్ దగ్గర పెట్టుకోవాలి. ఇలా జాయింట్ దగ్గర పెట్టేసుకొని మనం దీనిని అయితే జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఖర్చు చెప్పాను కదా, పావించు లోపలికి ఖర్చు ఉండే విధంగా చూసుకొని మనం ఈ కుట్టునైతే వేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కువ తక్కువ వేసుకున్నా కూడా మనకి బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గర ముడతలు రావడం లాంటిది కూడా జరుగుతుంది, లూజ్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా మనం ఈ ఖర్చు కుట్టు అనేది కొంచెం పావించు లోపలికి ఉండే విధంగా చూసుకొని ఇక్కడ మనం ఈ హ్యాండ్స్ని ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకో వైపు కూడా జాయింట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి హ్యాండ్స్ని ముడతలు ఎక్కడా లేకుండా ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ హ్యాండ్స్ని అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి 2 హ్యాండ్స్ని కూడా. ఇక్కడ మీకు హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఏమైనా హ్యాండ్స్ తక్కువ పడింది అనిపిస్తే మనం హ్యాండ్స్ తీసుకున్న కొలతతో సేమ్ అదే కొలతతో మనం కొంచెం హ్యాండ్స్ని కట్ చేసుకొని జాయింట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ 2 చివరికి ఇలా సమానంగా వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. మనకి కుట్టు అనేది హ్యాండ్స్ దగ్గర నుంచి కింద నడుం పట్టి వరకు సమానంగా వస్తుందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత మనం ఈ చేతుల జాయింట్ దగ్గర ఇంకో కుట్టుని డబల్ కుట్టుని వేసుకోవాలి. ఇక్కడ మీకు ఏమైనా కొంచెం కొలతలు అటు ఇటు అయినా కూడా మనకి ఒకవేళ అయితే వెనకాల భాగమే కొంచెం అటు ఇటుగా అవుతుంది, మీరు కుట్టే దాన్ని బట్టి ఉంటుంది. అది కూడా ఒకవేళ అయింది అనిపిస్తే మనకి ఏ సైడ్ ఎక్కువ వస్తుందో అక్కడ సైడ్ మనం వెనకాల భాగం లేదా ముందు వైపు హ్యాండ్స్కి కొంచెం కట్ చేసుకొని మనం ఈ విధంగా సమానంగా వచ్చేటట్టు చూసుకొని ఈ హ్యాండ్స్ని ఈ విధంగా మనం కొలత పెట్టుకున్నాం కదా, లూజ్ హ్యాండ్స్ యొక్క లూజు చూసుకొని నడుము యొక్క లూజ్ చూసుకొని ఇప్పుడు మనం డైరెక్ట్ ఒక కుట్టునైతే వేసుకోవాలి. మనకి హ్యాండ్స్ బ్లౌజ్ యొక్క కుట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ కుట్టుని మనం ఈ విధంగా కొలత తీసుకొని మనం ఈ బ్లౌజ్ యొక్క చేతి లూజ్ కుట్టుని ఈ విధంగా వేసుకోవాలి. మనం ఆల్రెడీ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి అటు చివరికి 2 ఇంచులు ఖర్చు వదిలేసి మనం ఈ చివరికి మనం లోపల భాగంకి ఈ విధంగా స్ట్రెయిట్గా ఇలా మార్కింగ్ని చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా మనకు స్ట్రెయిట్గా కుట్టు అనేది రావాలి అనుకుంటే కొంచెం ఇలా మార్కింగ్ చేసుకొని మనం కుట్టుని వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ లూజ్ టైట్ ఏమైనా ఉన్నా కూడా తర్వాత మనం లోపలికి ఎంచైనా వేసుకోవచ్చు, లేకపోతే సైడ్ నుంచైనా ఎక్స్ట్రా కుట్టుని వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను సైడ్ నుంచి ఇంకొక డబల్ కుట్టుని అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ మనం స్టార్టింగ్లో డబల్ స్టిచ్చింగ్ కుట్టు అనేది వేసుకోవాలి. చివరి భాగంలో మనకి ఊడకుండా ఉంటుంది. ఈ విధంగా డబల్ స్టిచ్చింగ్ కుట్టుని వేసేసుకొని ఇక్కడ మనం 2 లేదా 3 కుట్లను కూడా వేసుకోవచ్చు సైడ్కి ఎక్స్ట్రాగా కుట్టు తీసుకోవడం కోసం. ఇక్కడ నేను 2 హ్యాండ్స్ని కూడా ఈ విధంగా మనం జాయింట్ చేసుకొని కుట్టేసుకోవాలి. తర్వాత మనం ఉక్సుల పట్టీ కోసం ఇక్కడ క్లాత్ని తీసుకొని మనం కుట్టేసుకుంటున్నాము. ఉక్సుల పట్టీకి ఈ క్లాత్ అనేది కొంచెం చిన్నగా అవుతుంది కాబట్టి ఇలా మనం కట్ చేసుకొని దీనిని మధ్యలోకించి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఉక్సుల పట్టీ కానీ లేకపోతే కాజాల పట్టీ కానీ 2 కూడా మనకి క్లాత్ ఎక్కువ ఉంటే కొంచెం మనకి సరిపడా తీసుకోవచ్చు. తగ్గింది అనిపిస్తే ఈ విధంగా మనం ఉన్న క్లాత్తో ఈ విధంగా జాయింట్ని చేసేసుకొని ఆ జాయింట్ అనేది పైవైపు ఉండే విధంగా చూసుకొని ఇలా అయితే కుట్టుని వేసుకుంటున్నాను. ఫస్ట్ మనకి ముడతలు ఎక్కడా లేకుండా ఈ విధంగా ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చివరి భాగంలో ఎడ్జ్కి షేప్ పట్టి దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచు లోపలికి మడిచేసి ఈ విధంగా మనం కుట్టునైతే వేసుకుంటున్నాము. ఇక్కడ మనం ఈ విధంగా మనకి మడుచుకుంటే మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం లోపల వైపు నుంచి కూడా ఎక్స్ట్రా ఇంకో కుట్టుని వేసుకోవాలి. మనకి ఈ జాయింట్ అనేది ఊడకుండా ఉండడం కోసం ఈ విధంగా కుట్టుని వేసుకున్న తర్వాత మనం
ఉక్సుల పట్టి కాబట్టి ఈ విధంగా లోపలికి ఒక హాఫ్ ఇంచు, ఆ తర్వాత ఇంకొక హాఫ్ ఇంచు లేదా 1 ఇంచు మందం ఉండే విధంగా చూసుకొని దీనిని కుట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను ఇది తీసుకున్న కొలతకి 1 ఇంచు వరకు ఉంటుంది నాకు. ఇది లోపలికి ఇలా 1 ఇంచు లోపల 1 ఇంచు, ఆ తర్వాత మనకి ఉక్సుల పట్టీకి 1 ఇంచు ఇలా ఫోల్డ్ చేసుకొని మనం కుట్టునైతే వేసుకోవాలి. ఇలా మనం స్ట్రెయిట్‌గా డైరెక్ట్‌గా ఈ విధంగా కుట్టుని వేసేసుకుంటే మనకి నీట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది నేను చాలా సింపుల్‌గా ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి కుట్టు అనేది వస్తుంది. మనకి ఒక 2 సార్లు ఈ విధంగా బ్లౌజ్ కటింగ్‌ని చేసుకొని కుట్టుకుంటే మనకి చాలా సింపుల్‌గా నేర్చుకోవచ్చు. ఎక్కువ కష్టమేమీ ఉండదు. మనం కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఉక్సులు వేసుకోవడానికి కాజా పట్టిని ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది కూడా మనకి కొంచెం బట్ట అనేది వెడల్పుగా ఉండే విధంగా చూసుకొని తీసుకోవాలి. ఒకవేళ లేకపోతే ఇక్కడ కొంచెం మనం జాయింట్ చేసుకొని దీనిని ఇలా రివర్స్ పెట్టేసుకోవాలి. మనం కాజాలు ఎటు సైడ్ అయితే కుడతామో అటు సైడ్ మనం ఈ విధంగా లోపల వైపు నుంచి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ మనం ఈ బట్టని కొంచెం ఇలా పైన ఎడ్జ్ నుంచి ఈ విధంగా తీసేసుకోవాలి. మనం లోపల ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసుకొని మనం ఈ విధంగా కుట్టునైతే వేసుకోవాలి. ఆ తర్వాత చివరికి ఒక హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డింగ్ కోసం ఈ విధంగా ఉంచేసుకొని మనం కుట్టునైతే వేసుకుంటున్నాను. డైరెక్ట్గా ఇలా కుట్టుని వేసేసి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దీనిని ఇంకో స్ట్రైట్గా తిప్పేసుకొని లోపలికించి ఎక్స్ట్రా కుట్టుని వేసుకోవాలి. ఈ జాయింట్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసం ఇలా జాయింట్ వేసేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ క్లాత్ని ఒక హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనకి ఈ లోపలికి హాఫ్ ఇంచు, ఆ తర్వాత పైనకించి ఈ విధంగా హాఫ్ ఇంచు మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని జిగ్జాగ్ టైప్లో మనం ఈ కాజా పట్టిని మనం డైరెక్ట్గా మిషన్ కుట్టుతో కుట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నెక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నెక్ది నేను వీడియో మిస్ అయింది. ఇక్కడ మనం ఈ నెక్ని ఈ విధంగా మనం చివర్లో కొంచెం లోపలికి పావించు ఫోల్డింగ్ చేసేసి లోపల వైపు ఒక పావించు ఖర్చు లోపలికి ఉండే విధంగా మనం దీనిని ఈ గల్ల పట్టిని జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఏం లేదు, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మనకి వీడియోలో చూపించిన విధంగా నెక్ దగ్గర నుంచి ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ పావించు లోపలికి ఖర్చు కుట్టు అనేది లోపలికి ఉండే విధంగా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం చివరికి వచ్చేసరికి ఒక పావించు లోపలికి ఫోల్డింగ్ కోసం ఇలా క్లాత్ని కట్ చేసుకొని మనం ఇలా లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని మనం ఈ విధంగా నెక్కునైతే ఒక కుట్టు కుట్టేసుకోవాలి. ఇలా విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిని ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు అనేది మధ్యలోకి వచ్చే విధంగా ఈ విధంగా కుట్టేసుకోవాలి. కనిపించే కుట్టు అనేది మనకి మధ్యలోకి రావాలి. ఈ విధంగా మధ్యలోకి వచ్చే విధంగా మనం ఈ క్లాత్ని లోపలికి పావించు ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత పావించు పైనకించి ఈ విధంగా మనం కుట్టుని వేసేసుకోవాలి. ఇక్కడ మనం కుట్టుని ఇలా నీట్గా మనకి చేతి పని ఏం చేసే అవసరం లేకుండా పావించు లోపలికి ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత పావించు ఇలా ఈ విధంగా సన్న పట్టి వచ్చే విధంగా మనం దీనిని పెట్టేసుకుంటూ నీట్గా మనం కుట్టుని వేసేసుకోవాలి. ఇక్కడ మీకు చేతి పని కావాలనుకుంటే ఇక్కడ మీరు జస్ట్ ఈ ఫోల్డింగ్ చేసిన క్లాత్ని ఫోల్డింగ్ చేసేసి మనం ఆ తర్వాత మనం డైరెక్ట్గా ఈ విధంగా లోపలికి పావించు ఫోల్డ్ చేసేసి చేతి పని చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం డైలీ వేర్కి యూజ్ చేస్తాము ఈ బ్లౌజ్ని కాబట్టి ఈ విధంగా మనం డైరెక్ట్గా ఈ నెక్ని కుట్టేసుకుంటే మనకి చేతి పని చేసే అవసరం లేకుండా నీట్గా అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఈ నెక్నంతా కూడా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మొత్తం కుట్టుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకి సన్న పట్టి వచ్చే విధంగా కుట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఈ చివరి దగ్గర కూడా మనకి ఫోల్డింగ్ అనేది లోపలికి నీట్గా వచ్చే విధంగా చూసుకొని కుట్టేసుకోవాలి. ఇలా మనం లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసిన తర్వాత ఇలా మనకి సన్నగా నీట్గా పట్టీ అనేది వస్తుంది. ఆ పట్టీ పనికి పైనకించి ఎడ్జ్ నుంచి మనకి ఇంకో ఎక్స్ట్రాగా డబల్ కుట్టుని వేసుకుంటే మనకి ఈ నెక్ అనేది స్టిఫ్గా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ విధంగా చివరి నెక్ చివరి భాగం నుంచి ఇంకొక డబల్ కుట్టుని అయితే వేసుకుంటున్నాను. ఈ డబల్ కుట్టు వేసుకుంటే మనకి జాకెట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మనకి ఎక్కడ కూడా చేతి పని చేసే అవసరం లేకుండా అన్ని కుట్లు వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మనం జాకెట్ని అయితే రెడీ చేసుకున్నాము. ఇక్కడ మనకి ఉక్సులు ఒక్కటే బ్యాలెన్స్ అనమాట. ఉక్సులు కుట్టేసుకొని దీనిని వేసుకుంటే నీట్గా మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నేను బ్యాక్ నెక్ ఇలా ఎంత డీప్లో తీసుకున్నానో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఇంతకుముందు ఉన్న బ్లౌజ్కి
బ్యాక్ నెక్ అనేది డీప్ ఎక్కువగా ఉంది. సో అదే కొలతతో తీసుకున్నాం కాబట్టి ఇది డీప్ నెక్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి భుజాలు జారకుండా ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ముందు వైపు కూడా ఏ విధంగా వచ్చిందో చూడండి. మనకి 2.5 ఇంచులతో కొలత తీసుకున్నాం కాబట్టి ఛాతీ భాగం అనేది కరెక్ట్గా మనకి ఇక్కడ పఫ్ వచ్చే విధంగా నీట్గా వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడైతే మనకి నడుం పట్టి లూజ్ వచ్చేసి 28, ఇది 28 సైజు కొలత దీనిది. లూజు నడుం లూజ్ వచ్చేసి 28, చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 32 ఇంచులు ఉంటుంది. అది కూడా నేను ఏ విధంగా కొలత తీసుకుంటున్నానో చూడండి. మనకి చంక ఉంది కదా, ఆ చంక భాగం జాయింట్ దగ్గర నుంచి ఈ చంక భాగం జాయింట్ వరకు మనకి 16 ఇంచులు అనేది ఉంటుంది. ముందు వైపు 16, అలాగే బ్యాక్ సైడ్ కూడా 16 ఇంచులు అనేది ఉంటుంది. రెండు కలిపి 32 ఇంచుల వరకు మనకి ఈ బ్లౌజ్ యొక్క చంక ఛాతీ యొక్క లూజ్ అనేది ఉంటుంది. ఇది 32 × 28 సైజు కొలత జాకెట్ యొక్క కటింగ్ అండ్ ఇప్పుడైతే ఈ బ్లౌజ్ని వేసుకొని చూపిస్తున్నాను చూడండి. మీకు బ్లౌజ్ చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ బ్లౌజ్ యొక్క వీడియో ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకి ముందు భాగం కానీ భుజాలు జారడం కానీ వెనకాల భాగంలో కానీ ముడతలేమీ లేవు. అలాగే బ్యాక్ సైడ్ నెక్ అనేది చాలా బాగా డీప్గా వచ్చింది. పొడవు కూడా చాలా బాగుంది. అండ్ మనకి ముడతలేవి ఎక్కడా లేకుండా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.